చిన్న పిల్లలని వ్యభిచారం వైపుకి తీసుకెళ్ళినటువంటి ఎపిస్టీన్ ఫైల్స్ వ్యవహారంలో ఇప్పుడు రకరకాల కథలు మారుతున్నాయి. బ్రిటన్‌లో సాక్షాత్తు ప్రధానమంత్రి పీఠమే కదులుతోంది. నార్వే, స్వీడన్, స్లోవేకియా, ఫ్రాన్స్ వంటి దాదాపు 10 దేశాల్లో ఈ ఫైల్స్ కారణంగా పలువురు మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు పదవులకు రాజీనామా చేశారు. అమెరికాలో బ్రిటన్ రాయబారి పీటర్ మాండెల్సన్ ఎప్స్టీన్‌తో సంబంధాలు బట్టబయలైన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మాండెల్సన్ గురించి తెలిసి కూడా 2024 ఆయన బ్రిటన్ అత్యున్నత దౌత్య పదవిలో నియమించడాన్ని రాజకీయ నాయకులు తప్పుపడుతున్నారు. మాండెల్సన్‌కి ఎప్స్టీన్‌తో ఉన్న స్నేహం గురించి ఈమెయిల్ ద్వారా వెల్లడవడంతో గత సెప్టెంబర్‌లో స్టార్మర్ ఆయన పదవి నుండి తప్పించారు. 15 ఏళ్ల క్రితం మాండెల్సన్ బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఎప్స్టీన్‌కి చేరవేసిన ఆరోపణల మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే అంశం మీద తీవ్రమైనటువంటి దుమారం చెలరేగినటువంటి నేపథ్యంలో కీర్ స్టార్మర్ రాజీనామా చేయమంటే నేను చేయనని చెప్తున్నాడు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని తన పదవిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు స్టార్మర్కి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న మార్గాన్ మెక్స్వీనే ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. మాండెల్సన్ నియమించాలన్న సలహా ప్రధానికి తానే ఇచ్చానని, దానికి బాధ్యత వహిస్తూ తనే పదవికి రాజీనామా చేస్తున్న ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టార్మర్ సోమవారం అధికార లేబర్ పార్టీ చట్టసభ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తన పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. మాండెల్సన్ నియామకం మీద విచారం వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన మార్గాన్ మెక్స్వీనెక్ వీడ్కోలు చెప్పారు. 8 ఏళ్లుగా ఆయనకు తనకు అత్యంత స్నేహితుడని పేర్కొన్నారు. ఇక ఎప్స్టీన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన బ్రిటన్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూ మీద ఆ దేశ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద విచారణ ప్రారంభించారు. 2001 నుంచి 11 దాకా బ్రిటన్ ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ రహస్య నిర్ణయాలు, తన అధికారిక పర్యటనకు సంబంధించిన అతి రహస్య నివేదికలు, పెట్టుబడుల అవకాశాల గురించి ఎప్స్టీన్‌కి పంపినట్టు ఈమెయిల్ ద్వారా వెల్లడైంది. మరోవైపు నార్వేకి చెందిన రాయబారి మొనా జూల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఎప్స్టీన్‌తో సంబంధాలు ఉన్నట్టు తేలడంతో జోర్డాన్లో నార్వే రాయబారిగా ఉన్న ఆమెను ఇటీవల సస్పెండ్ చేశారు. ఆదివారం తన పదవికి రాజీనామా చేసిన నార్వే విదేశాంగ శాఖ తెలిపింది. స్లోవేకియా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మిరోస్లావ్ లజెక్, స్వీడన్కి చెందినటువంటి సీనియర్ దౌత్యవేత్త జోనా రుబిన్స్టీన్లు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఎప్స్టీన్‌తో వీళ్ళకున్న సంబంధాల మీద విచారణలు ప్రారంభమైనాయి.